నటికుమార్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నటికుమార్ గారు, మీరు సినిమా ఇండస్ట్రీలో అత్యంత క్లోజ్గా ఉండేది నాకు తెలిసి ఒకప్పుడు దాస నారాయణరావు గారు, తర్వాత మోహన్ బాబు గారు కూడా దాసరి గారు చెరువుగా ఉంటారు కాబట్టి ఆయనతో కూడా మీకు బాగా పరిచయం ఉండే ఉంటుంది సార్. అవునండి. అదేంటి అంటే బేసిక్గా మనం ఇద్దరు కుటుంబాల్లో చూసుకుంటే మాత్రం దాస నారాయణరావు గారి కుటుంబం చూసుకున్నా, మోహన్ బాబు గారి కుటుంబం చూసుకున్నా, ఇద్దరు కుటుంబాల్లో ఒకేలాంటి గొడవలు. ఇద్దరు కూడా తర్వాత కొడుకులు ఇద్దరు కూడా ఆస్తుల కోసం కొట్టుకోవటాలు. సో ఏంటి సార్, దీన్ని మనం ఎలా చూడాలి? ఒకటి ఏంటంటే ఇద్దరు ఆస్తి కోసం కొట్టుకోవటం, కానీ కనీసం దాసరి నారాయణరావు గారు ఆయన ఉన్నన్నాళ్ళు కూడా అలాంటి గొడవలు అయ్యి బయటికి రాకుండా ఉన్నాయి, ఆయన చనిపోయినాక ఈ బయటకు వచ్చినాయి. కానీ మోహన్ బాబు గారు ఈ జీవితంలో ఆయన బతికుండగానే ఆయన కళ్ళ ముందే ఇలాంటి గొడవలు రావడం నిజంగా బాధాకరమే. ఎందుకంటే మోహన్ బాబు ఎంత గొప్ప నటుడు, ఎంత కీర్తి సంపాదించుకున్నాడు, ఆ కీర్తిని ఈ రోజు ఇద్దరు కొడుకులు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. సో ఈ రెండింటిని ఎలా చూడాలి సార్? ఇప్పుడు దాసరి నారాయణరావు గారి విషయంలోని అంటే ఊహకు అందకుండా అంత ఆస్తులు కొడుకులకు ఇచ్చాడు ఆయన. పేరు కూడా అంతే ఇచ్చాడు. ఆయన పేరు అంతే ఇచ్చాడు, ఆస్తులు అంతే ఇచ్చాడు, మంచితనం అంతే ఇచ్చాడు, ప్రేమ అంతే ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే పిల్లలు అక్కడ ఆస్తుల్లో చనిపోయిన తర్వాత కొట్టుకోవడము, తిట్టుకోవడం అనేది ఇది కామన్ గా. మరి అదొక దురదృష్టకరం అనుకుందాం అండి. అది వాళ్ళ పిల్లల విషయాల్లోని. ఇక్కడ మోహన్ బాబు గారి విషయంలో ఆస్తులు గొడవ కాదండి ఇది. ఇది ఆస్తులు కూడా కాదు. ఒక ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది. ఇది మోహన్ బాబు గారి విషయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మంచు మనోజు మంచి వ్యక్తి. విష్ణుబాబు గాని, లక్ష్మి గారు గాని, మోహన్ బాబు గారు గాని, మీరు గురువు గారి తర్వాత ఆయన చాలా ఇండస్ట్రీకే ఒక ఒక టైగర్ గా, ఒక పులిగా నిలబడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన మాటే వేదవాగ్గా. ఈరోజు ఎవరు చెప్పినా కూడా మోహన్ బాబు గారు మంచి ఫ్యామిలీ వస్తుంది అంటే ఆ నేమ్ ఇస్తుంది. 50 సంవత్సరాలు ఆయన వేసుకొని మెట్లు వేసుకోవడానికి 50 సంవత్సరాలు పట్టిందండి. రేపు జనవరి 25వ సంవత్సరంకి అడుగు పెడుతున్నాడు ఆయన. 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అలాంటి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వ్యక్తికి ఆయన ఘనంగా ఇండస్ట్రీ అంతా చెయ్యాలి. ఇండస్ట్రీ అంతా 50 సంవత్సరాల కార్యక్రమాలు చేయాలి. అలాగే పిల్లలు కూడా అందరూ కలిపి చేయాలి అనేది ఒక ఆలోచనతోనే అది ఘనంగా చేయాలనేది, ఆ సత్కారం చేయాలనేది అనుకున్నది. కాదు అనుకోకుండా ఒక నరఘోష అవ్వచ్చు, ఒక దురదృష్టకరం అని అవ్వచ్చు. ఈలోగా ఈ చిన్న చిన్న గొడవలు రావడం జరిగింది. అది మనం మీకు ఒకటే చెప్తున్నానండి. ప్రతి కుటుంబంలో ఉన్న గొడవలే ఆస్తు గొడవలు అయితే కావు. ఇక ఆధిపత్య పోరంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, అన్నదమ్ములు చిన్న చిన్న పిల్లలవి. ఆయనకు ఆయన సార్ట్ అవుట్ చేసుకోవాల్సిందే. సార్ట్ అవుట్ చేసుకునే సమయంలో కొంచెం పబ్లిక్ వచ్చేసింది. ఇది వాస్తవంగా ఒప్పుకోక తప్పదు మనం. ఎందుకంటే పబ్లిక్ వచ్చింది. ఆ పబ్లిక్ లో కావేశాల్లో అక్కడ జరుగుతున్న పరిణామాలకి ఈ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళంతా కలిపి ఈ తంబులైన్లు కానీ అవి కానీ కొంచెం పెట్టడం, ఆయన కోపతాపాలకు రావడం, ఈ మొత్తం ప్రెస్ అంతా అక్కడ మొత్తం కాపలా కాయడం. ఆ ప్రెస్ లో ఒక పని ఆమె, వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆమె స్టింగ్ ఆపరేషన్ చేయడం, అది మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా పబ్లిక్ తీసుకురావడం. ఈలోగా మనోజ్ గారికి ఆయనకి గొడవ జరగడం. ఆ దురదృష్టం సాగుతూ ఆ కోపాలన్నీ కూడా కోపం మీద ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. దాడిని అందరూ ఖండించవలసిన విషయమే. ఎట్టి పరిస్థితుల్లో ఆ దాడిని ఎవరు క్షమించడానిదే. కానీ ఆ ఆవేశంలో కావాలని చేసింది కాదు. అనుకోకుండా జరిగిన దాడి మాత్రమే. అలాంటి దాడిలో ఆయన బాగా ఇప్పటికీ కూడా హాస్పిటల్లో ఉన్నారు. రంజిత్ నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తే. కానీ ఈ ఒక్కటే అంటాను. మనం ఆయన ఆయన దానికి ఆయన క్షమాపణ చెప్పాడు. మనోజ్ గారు చెప్పారు. అలాగే విష్ణు గారు చెప్పారు. ఇది ఒక కుటుంబం గొడవలో ఇది పబ్లిక్ వచ్చేసి మొత్తం ప్రెస్ మీదకి వెళ్ళిపోవడం, హత్యా ప్రయత్నం కేసును ఆమోదవ్వడం, హైకోర్టు వారు వచ్చి బెయిల్ నిరాకరించడం, ఇవన్నీ కూడా జరిగాయండి. ఈ పరిణామాలు జరిగాయి. ఆ కుటుంబంలో జరగకూడదు అలాగా. అది జరగకూడదు. చెప్పారు కదండి. మరి అన్నీ ఎక్కువైపోయానా, లేకపోతే ఇంకొకటా అనేది కాదు కానీ, మరి ఈ రోజు ఆ తండ్రిని ఇలా బయటకు తీసుకురావడం అనేది, రోడ్డు మీదకి లాగడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదేమో. ఆస్తులు ఎక్కువే ఇచ్చారు. అందరికి ఉన్న ఏం ఒక్కటి లేదు. కానీ అది ఇద్దరు మనోజ్ బాబు గాని వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలా. ఇది ఇక్కడ ఆయన పేరు బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద తీసుకొచ్చి నిల్చోబెట్టారని దాంట్లో ఒప్పుకోక తప్పదు. యా, కాకపోతే ఇప్పటికైనా సార్ట్అవుట్ చేస్తారు. పిల్లలిద్దరు అందరూ కలిపి సార్ట్అవుట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను నేనైతే. ఆ తల్లిని ఇబ్బంది పెట్టారు. తల్లిని కూడా ఇబ్బంది పెట్టారు పాపం. ఎందుకంటే ఆమె కూడా బయట అంటే ఒక
ఒక పులి టైగర్ లాగా 10 మందికి 10 మందికి సమాధానం చెప్పే వ్యక్తి, 10 మందికి సెటిల్మెంట్ చేసే వ్యక్తి, 10 మంది కోసం పెద్ద మనిషిగా పెద్దరాయుడులా మాట్లాడే వ్యక్తికి ఈ రోజు ఇంకొకరు బయట మాట్లాడుకుంటున్నారన్న పరిస్థితికి మీరు కూడా ఆ పొజిషన్ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. డెఫినెట్ గా అది అది నిజంగా బాధాకరం. ఎందుకు అది ఆ, ఎందుకంటే ఇప్పుడు ఆ, మోహన్ బాబు గారు అంటే ఎంత డిసిప్లిన్ గా ఉంటారు, అంత ఎంత పద్ధతిగా ఉంటారు అన్నది క్రమశిక్షణ, ఇండస్ట్రీ అంతా తెలుసు, అదే ప్రజలకు కూడా తెలుసు. కానీ అలాంటి ఆయన కుటుంబం. క్రమశిక్షణ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒక విద్యావేత్త. ఉహు. మనం ఎలక్షన్ లో కూడా మా ఎలక్షన్ లో కూడా చూసాం. ఆ, అవును. ఎంత డిసిప్లైన్ గా అందరూ కలిసికట్టుగా, ఎంత మంచి ఫ్యామిలీ ఎంత కలిసికట్టుగా ఉండి అది గెలడం జరిగింది, ఇవన్నీ జరిగాయి. అదే ఒకటి అంటానండి. ఇప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ మనం అంటే కొన్ని కొన్ని డిస్కస్ చేయలేము, కానీ ఇది ఆస్తులు గొడవ మాత్రం కాదు. ఉహు. అంటే ఆస్తులు అది గొడవ కాకపోతే ఇప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య, అంటే ఆ అన్నదమ్ముల మధ్య ఇంకేముంటాయి సార్? ఆస్తి అంటే గొడవలు అదే కాకుండా. చెప్పే కదండి, త్వరలోనే మోహన్ బాబు గారే ఇవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఉహు. ఇది దాడి జరిగిన విషయంలో మనం ఖండించవలసిన విషయమే. కానీ మోహన్ బాబు గారు ఫుల్ స్టాప్ పెట్టి మీకు అందరికీ చెప్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే ఒకటి చెప్తాను సార్ నేను. ఒక సంఘటన అప్పుడు దాకా జరుగుతున్న విషయాన్ని ఎలా మారుస్తుందంటే, టీవీ 9 కొట్టేదాకా అందరూ మోహన్ బాబు గారిని విమర్శిస్తా ఉన్నారు. టీవీ 9 విలేకరు మీద ఆయన దాడి చేసేదాకా అందరూ మోహన్ బాబు గారిని విమర్శిస్తా ఉన్నారు. అంటే కుటుంబాన్ని ఉం. రోడ్డు మీదకి లాగటం కానీ డిసిప్లిన్ అనుకుంటారు. కానీ ఈ రోజు కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది కానీ అందరూ మోహన్ బాబుని విమర్శిస్తా ఉన్నారు. కానీ ఏ రోజైతే మోహన్ బాబు గారు టీవీ 9 వాళ్ళని కొట్టారో, కరెక్ట్ పని చేశాడు మోహన్ బాబు అన్నారు. ఇది నేను ఒక జర్నలిస్ట్ గానో లేకపోతే ఒక మీడియా గానో చెప్పట్లా, ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది. నేను ట్విట్టర్ కానీ సోషల్ మీడియా అంతా ఫాలో అవుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఉం. టీవీ 9 వాళ్ళు ఇప్పుడు ఏదైనా, ఏ మీడియా అయినా, మేమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక లిమిట్ దాటి కనుక వెళ్తే అది ఎవరు కూడా హర్షించరు. అలాగే ఆ మీడియా వాళ్ళు ఎంత అభూత కల్పనలు ఎంతమంది మీద ప్రేలాపనలు చేశారో చూశారు. సో అందుకే ఆయన మీరు కొట్టినప్పుడు అడిగారు అందరికీ. కాబట్టి, మీరు అంటే ఆ విషయం మీరు ఎత్తారు కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను. ఆ, అంటే జర్నలిస్టుల మీద ఎంత గౌరవం ఉందో ఆ ఆ యాజమాన్యానికి అనేది మీకు ఒక చిన్న విషయం చెప్తా. అంటే మీరు ఉమ్, మీరు ఎత్తారు కాబట్టి, అదే. ఆ, ఇప్పుడు మీరు అంటే జర్నలిజం మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉందో ఉమ్, అనేది జర్నలిస్టులు కూడా అర్థం చేసుకోవాలా. ఉమ్, ఇప్పుడు మన దేవి నాగవల్లి అని పాపం ఆమె ఉంది, ఒక జర్నలిస్ట్. అవును. ఆమె మీద ఒక హీరో ఉమ్, చాలా అసభ్యకరంగా మాట్లాడాడు ఓన్లీ దాంట్లో ఛానల్లో. ఉమ్, అంటే ఆ, వాళ్ళు అక్కడ ఆమె మీద ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఉమ్, కిట్అవుట్ ఫర్ యర్ మా హౌస్ అని చెప్పింది. అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి కిట్అవుట్ అని చెప్పేసి అంత గట్టిగా చెప్పి అంత సీరియస్ గా చెప్తప్పుడు, ఉమ్, మరి ఆ రోజు మీరు ఆ దేవి నాగవల్లి గారికి జర్నలిస్ట్ గా మీరు ఏం సపోర్ట్ ఇచ్చారు, ఉమ్, ఏమి నిలబడ్డారు, ఆ హీరో మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నది ఎవరికి రాశారు? ఉమ్, అంటే జర్నలిస్టుకి ఇచ్చిన విలువలు ఇయ్యేనా అనేది ఒక్కటి ప్రశ్న. ఉమ్, నెంబర్ వన్. అంటే ఆ రోజు కూడా చాలా మంది చాలా చాలా మాట్లాడారు. ఉమ్, ఎందుకంటే ఒక యాజమాన్యం ఒక యాడ్ డబ్బుల కోసమో లేకపోతే యాడ్స్ కోసమో లేకపోతే ఇంకోట్స్ కోసమో జర్నలిజాన్ని కూడా ఆ విధంగా ఆ పబ్లిసిటీకి తీసుకొచ్చి ఆమె అమ్మ ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అంత మాట్లాడిచ్చారు అంటే రెండు విషయాలు ఉంటాయి. మీరు యాక్షన్ తీసుకోలేదు అంటే, ఆ అమ్మాయిని కూడా మీరు అక్కడ మీరు యాక్షన్ తీసుకోలేదంటే అది మీకు పబ్లిసిటీకి స్టంట్ అయినా అయి ఉండాలి, ఫేక్ పబ్లిసిటీ స్టంట్ అయి ఉండాలి. లేదనుకుంటే ఆ జర్నలిజానికి విలువలు ఇంతేనా అని అనుకొని ఉండాలి. అంటే జర్నలిజం కోసం ధర్నాలు చేశారు కదా, ధర్నాలు చేసేటప్పుడు ఒక జర్నలిస్ట్కి ఒక ఒక లేడీకి అవి ఇచ్చిన విలువ ఇదేనా అనుకోవాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక అమ్మాయిది స్టింగ్ ఆపరేషన్ చేయడం కూడా తప్పే చెప్పకుండా, ఆ అమ్మాయి ఆత్మహత్య పరిస్థితి చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చింది వీళ్ళే, ఆ కోపతాపాలు తీసుకొచ్చింది కూడా వీళ్ళే. ఇవన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే నేను ఒక మీడియా ఆ మీడియా ఆ విధంగా చేయకూడదు అనేది నేను అంటే ఆ విధంగా చేసి ఉండకూడదు అనేది నా ఉద్దేశం ఇది. యా, డెఫినెట్ గా సార్, అది డెఫినెట్ గా. ఇది కానీ నేను జర్నలిస్టుల మీద ప్రేమతో, జర్నలిజం మీద ప్రేమతో నేను ఆ అమ్మాయికి, ఒక ఆడపిల్లని మనం గౌరవించే విధంగా, ఆమె మనకు సోదరు లాంటిదే కదా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే మీకు స్టింగ్ ఆపరేషన్ చేసిన సోదరి మీకు మన సోదరు లాంటిదే. అలాగే ఆ మరి ఎవరైతే మనకి దేవి నాగవల్లి మన సోదరు లాంటిదే. మరి ఆ అమ్మాయి మీద మరి ఆ రోజు మరి ఏం ప్రేమ చూపించారు అంటే జర్నలిస్ట్ మీద. ఈ రోజు మరి ధర్నా చేశారు కదా, ఆ రోజు మరి ఎందుకు ఈ ఛాంబర్ కనబడలేదా, మా అసోసియేషన్ కనబడలేదా? ఆ హీరో మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మీ స్టూడియోలో జరిగింది ఈ విషయం. చాలా మంది గుర్తుందో లేదో, యా, అవును. ఒక టీవీ పబ్లిసిటీ, ఒక సినిమా ఒక పబ్లిసిటీ కోసం. సినిమా పబ్లిసిటీ కోసం జరిగింది.
ఆ, అంటే నేనేమంటానంటే, మీరు వాళ్ళు యాడ్స్ డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి, పబ్లిసిటీ సినిమా డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఒక ఆడపిల్లని, ఒక యాంకర్ని అలా అనిపించవచ్చా? ఒకటి. ఒక లేదు అది నిజంగా జరిగింది అనుకోకుండా హీరో చేశాడు అంటే, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, ఆ అమ్మాయికి ఏం న్యాయం జరిగింది? రెండు విషయాలు ఆయన ఆ యాజమాన్యానికి వదిలేస్తున్నాం. ఉమ్. నిర్ణయం వాళ్ళదే. ఉమ్. ఎందుకంటే మీరు అన్నారు కదా, చాలా మంది ఏం జరుగుతుందంటే, మనం జర్నలిజం అనేది ప్రాణం పెట్టి చేస్తాం. జర్నలిజం అనేది మన ప్రాణాలకు పణం పెట్టి చేస్తాం. ప్రాణాలకు తెగించి చేస్తాం. అవును. మనం అలాంటప్పుడు, ఇలాంటివి మన యాజమాన్యం ఇలాంటప్పుడు మనము జాగ్రత్తగా, మనం గట్టిగా సపోర్ట్గా ఉండాలి. మన రంజిత్ గారికి ఉన్న సపోర్ట్ హెడ్సాప్. ఉమ్. ఎంటైర్ యావత్ జర్నలిస్టులు మొత్తం ఇండియా మొత్తం ఉన్నారు. జర్నలిజం అంటే, మరి ఆ అమ్మాయి ఆ రోజు దేవి నాగవల్లి గారికి ఎందుకు లేదు? దేవి నాగవల్లి గారు ఇప్పుడు కూడా అంటే ఉన్నారు. ఇక్కడ నేను కంప్లీట్ గా జర్నలిస్టులను కూడా ఒప్పుకోను సార్. ఎందుకంటే మనం చూసే ఉంటే ఇదే జర్నలిస్టులు ఈ రోజు ఈయన మీద దాడి చేశారని అందరూ సపోర్ట్ చేశారు కదా. మరి అదే జర్నలిస్టులు, అదే పత్రికాధిపతులు రామోజీరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇది ఇవన్నిటికీ మనం వెళ్ళలేం లేదు సార్. ఎందుకంటే ఆ, ఆహా, ఆ, రామోజీరావు గారి మీద చేసేటప్పుడు, అంటే ఒకటే అంటున్నామండి, ఆయన పత్రికా అధిపతి కదా, పత్రికా అధిపతి మీద ఆ రోజు చేసేటప్పుడు, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఎవరో రాలేదు బయటికి. అదే మా అదే సినిమా అంటున్నాను. వాళ్ళు. అదే అంటున్నాను. చంద్రబాబు ఆ, నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే భయం. ఈ ఉమ్, రోజు రామోజీరావు గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే భయం. అంటే ఈ రోజు మీరు కొన్ని కొన్ని విషయాల్లోనే బయటకు వస్తారండి చాలా మంది. ఉమ్, కొన్ని కొన్ని విషయాల్లో రారు. అంటే నేను అది జర్నలిస్ట్ కోసం మాట్లాడిన, ఎందుకంటే జర్నలిజం కోసం నేను ఓన్లీ జస్ట్ ఈ రెండు ఇన్సిడెంట్లకి ఒకే యాజమాన్యం కాబట్టి, ఉమ్, మరి అది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ న్యాయం అనేది అదేలే. నేను అడగగలిగాను. యా, కానీ మనం జర్నలిజం కోసం మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే రాలేదు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మన ఆ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడే రాలేదు. ఇది ఆ, జగన్మోహన్ రెడ్డి గారు భయపడే రాలేదు. కానీ ఇక్కడ ఒకటైతే చూస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా, అక్కడ చంద్రబాబు గారిని చూసుకున్నా చాలా డెమోక్రటిక్ వెళ్తున్నారు. ఏదైనా ఇందాక మీరు చెప్పినట్టు రూల్స్ పక్కగా ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఎలాగో రూల్స్ ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళంటే సినిమా వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి కూడా అలుసుగా ఉంది. నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఇలాగే సినిమా వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయగలిగే వాళ్ళ సార్? ఈ రోజు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశాడు కాబట్టి సపోర్ట్ చేయగలుగుతున్నారు. లేదు, ఇప్పుడు కూడా చేయలేదు రండి. ఇప్పుడు ఆ, కూడా చేయలేదు. ఆ, మరుసటి రోజు వచ్చి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ. అందరూ కౌగిలించుకున్నారు వచ్చి. అదే అదే. ఆ, ఆ భలేనోలే. ఆయన ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఎవరు పలకరిస్తున్నారు, పలకరిస్తలేదు. ఆ, ఆహా, అంటే అదే చెప్తున్నాను మీరు సార్. మీరు ఉమ్, అవన్నీ మా మనోళ్ళు వాళ్ళ స్వార్థం ఆలోచించుకుంటారులేండి. ఆ, అదే లేదు. యా, తప్ప ఎవరు కూడా, ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు. దిల్ ఉమ్, రాజు గారు ఇది తప్పు అని ఖండించారా? ఖండించరా. ఇది ఉమ్, కరెక్ట్ అని కానీ మాట్లాడారా? ఆ, రెండు మాట్లాడలేదు. ఉమ్, కరెక్ట్ అని మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాబ్లం వస్తుందో, ఇది ఉమ్, తప్పు అని, ఇది ఇది అది కాదు, రేవంత్ మన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసింది కరెక్ట్ అని అన్నారు అనుకో, ఇక ఉమ్. డేట్స్ ఇండస్ట్రీ ఏ ప్రాబ్లం వస్తుందో. ఆ, ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా. అదే. ఆ, యా, కనుక నాకు ఎందుకు ఈ బాధ, గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది, నాకు బెనిఫిట్స్ కావాలి, నాకు కా- రేట్లు కావాలి, ఆ ఈ- బాధలు మీరే పడండి అని చెప్పి వదిలేశాడు. ఆ, అలాంటి ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అదే అసలు ఇప్పుడు అంటే ఎఫ్డిసి చైర్మన్ అంటే వాళ్ళది. అంటే అవును. రెండు కుటుంబాలకి, రెండు ఇండస్ట్రీకి, గవర్నమెంట్ కి కలిపి పెద్ద మనిషి. ఆ, ఆయన ఏం పెద్ద మనిషిగా చేస్తాడు? సంవత్సరం ఆల్రెడీ మన ఛాంబర్ ప్రెసిడెంట్ గా చేశాడు. ఉమ్, ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఆయన సంవత్సరంలోనే ఎక్కడ ఎవరికి ఏమీ పిలిచి చేసిన లేదు, ఏం పాపానికి ఎరగలేదు. ఉమ్, ఆయన ఏం న్యాయం చేశాడు? గవర్నమెంట్ నుంచి ఏం న్యాయం చేశాడు? ఎక్కడి నుంచి ఏం న్యాయం చేశాడు? ఎవరికి ఏం న్యాయం చేశాడు? సంవత్సరం అయిపోయినంటే దిగిపోయి వెళ్ళిపోయాడు. అమ్మో నాకు సినిమాలు చాలా ఉన్నాయి, నాకు బిజినెస్ బోర్డు ఉన్నాయి, ఇది నేను ఉండలేను బాబోయ్ అన్నాడు. ఉమ్, మరి ఇప్పుడు గవర్నమెంట్ కి, మన సినిమా ఇండస్ట్రీకి న్యాయం జరగడానికి ఎఫ్డిసి చైర్మన్. ఉమ్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇండస్ట్రీ డెవలప్ అవడానికి మాత్రమే. మన గవర్నమెంట్ నుంచి ఏమేం ఫండ్స్ కావాలో, ఏమేం వనరులు కావాలో, మనం గవర్నమెంట్కి మనమేం సపోర్ట్ చేయాలో చేయాల్సింది. మరి ఆయన సంవత్సరం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఏమీ చేయలేని వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అని మాట ఇవ్వడం తప్ప, ఆయన మామూలుగా ఏం చేయగలుగుతాడు, ఇంతకుముందు ఏం చేశాడని రికార్డుగా ఆయనకి ఇచ్చారు చైర్మన్, చెప్పండి. ఉమ్, ఇది నేను సూటుగా అడుగుతున్నా. నేను అవును. డైరెక్ట్ గా దిల్ రాజు గారు అడుగుతా, దిల్ రాజు గారిని కూడా అడుగుతా అదే మాట. ఉమ్, మీరు సంవత్సరంలో ఏం చేశారు అన్నయ్య అని అడుగుతా. ఉమ్, మీరు 1 year లో ప్రెసిడెంట్ గా ఉండి మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చేయడంలో నేను కూడా సపోర్ట్ చేశా. ఎక్కించిందా తెలిసింది. ఆ సంవత్సరంలో మొత్తం టోటల్ గా ఏదీ లేదు. అత్యున్నత మొత్తం టోటల్ గా 40 సంవత్సరాలు ఫిలిం ఛాంబర్ లో ఏ ఏ ఏది చేయకుండా దిగిపోయిన పదవి ఎవరిదని ఉంటుంటే అది దిల్రాజు గారే. ఉమ్.
ఆయన సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా ఒక ఛాంబర్కి న్యాయం జరగలే. సో అది సంవత్సరం కాలం పాటు ఏం పని చేయకుండా పదవిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారంటారు. సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. ఆల్రెడీ ఇంకోళ్ళకి ఇచ్చాడు, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే. యా. యా డెఫినెట్ ఇప్పుడు గా. ఆయన మళ్ళీ 2 సంవత్సరాలు ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు. ఆయనకు ఒక గన్మ్యాన్, ఒక కారుకో పోస్టు, నేను ఎఫ్డిసి చైర్మన్ అని చెప్పడానికి, మాకు గవర్నమెంట్ పదవి వచ్చింది అని చెప్పడం కోసం ఆయనకు సాలరీ వస్తుంది. ఆ సాలరీ పబ్లిక్ సాలరీ, పబ్లిక్ మనీ ఇస్తారు మాట, పబ్లిక్ నుంచి ఒక సాలరీ ఇస్తారు. ఆ సాలరీ అవన్నీ తీసుకోవడానికి తప్ప మామూలుగా నాకు తెలిసి ఇటు అటు ఏ వర్క్ చేయలేడు ఆయన. ఉమ్. అదే అంటే మరి ఈ ఎఫ్డిసి చైర్మన్లు ఇలాంటి ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకున్న అనుబంధానికి ఇస్తారో మరి ఏమి ఇస్తారో మనకు అనుబంధానికి ఇస్తారు. అదే. ఏమండి, ఆ, ఇప్పుడు మాకు ఒక పోస్ట్ వచ్చింది, ఫ్యాషన్ అండి ఇది. ఉమ్, ఫ్యాషన్ తప్ప ఏమండి, పని చేసేవాడికి పదవి ఇవ్వరు, అవును. పని చేసేవాడికి వర్క్ ఉండదు, ఉమ్, పని చేసేవాడికి అందరూ ఉండదు. మనకి ఇద్దరు గన్మ్యాన్లు ఒక పదవి వస్తే ఆ గన్మ్యాన్లు టింగ్ టంగ్ అనుకొని మంది మార్బల్ తీసుకొని వచ్చేవాడికి ఇస్తారు. ఉమ్, అంతే తప్ప ఏమీ తెలియదు. ఎఫ్డిసి అంటే ఏమిటో తెలుసా అంటే, ఆ ఎఫ్డిసి అంటే ఏమంటారండి, ఉమ్, డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా అంటే, ఆ 4 స్థలాలు ఉంటాయి, ఆ స్థలాలు ఇక్కడ, ఈ స్థలాలు అక్కడ ఇస్తాం, అంతే కదా. ఉమ్, అంతే తప్ప ఇండస్ట్రీలో ఏముంటుంది? ఈ సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్కి మనం ఎంత డెవలపింగ్ ఇవ్వాలి, ఇక్కడ ఎంత డెవలపింగ్ ఇవ్వాలి, అక్కడ రెవెన్యూ ఎంత వస్తుంది, మన గవర్నమెంట్ నుంచి మనం గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ ఇస్తున్నాం, మనకు గవర్నమెంట్ నుంచి ఏమేం కావాలి వనరులు, మనకి ఉర్దూ కళాకారులకు మనకి ఏం కావాలి, నంది అవార్డులకు మన నంది అవార్డులు ఫంక్షన్ గద్దర్ అవార్డుగా పెట్టారు, ఆ గద్దర్ అవార్డుగా ఏది ఎలాగివ్వాలి, ఇవన్నీ చాలా సో మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఉమ్, అడ్వర్టైజ్ ప్రోగ్రామ్స్, సో మెనీ ప్రోగ్రామ్స్ యా. అన్ని కూడా మన గవర్నమెంట్ నుంచి, మనకు ఎవరైతే గవర్నమెంట్కి హెల్ప్ చేయాలంటే, ప్రతి ఒక్కరికి డ్రగ్స్ మాఫియాని అన్ని కాపాడాలంటే, మీ డ్రగ్స్ మాఫియాని బయట వేయాలంటే, ఇండస్ట్రీ హీరోలందరినీ ఎలా తీసుకుని వెళ్ళాలి, ఇండస్ట్రీని గవర్నమెంట్కి ఎలా సపోర్ట్ చేయించాలి, ఆ గవర్నమెంట్ ఎటు సపోర్ట్ చేయాలి, ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. రేట్లు పెంచుకోవడం, రేట్లు తీసుకోవడం, మన పండగప్పుడు వస్తుంటే మన డబ్బులు దోచుకోవడం, దాచుకోవడం, ప్రజలు రక్తం తాగడం కాదండి. ప్రజలకి మనం అందుబాటులో మనకి లోయర్ క్లాస్ ప్రజలకి కింద రేట్ ఎంత ఇవ్వాలి, మిడిల్ క్లాస్ ప్రజలకు మధ్య రేట్ ఎంత ఇవ్వాలి, హై క్లాస్ ప్రజలకు మనం టాప్ రేట్ ఎంత ఇవ్వాలి, అది మనకు వచ్చిన ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బుని మనం ఎలా, ప్రజలను మనం ఎంటర్టైన్మెంట్ ఎలా కాపాడుకోవాలి, ఇది ఎంటర్టైన్మెంట్ మనం రెవెన్యూని ఎలా కాపాడుకుంటున్నామో, మన కార్మికుల్ని, మన ఈరోజు మొత్తం టోటల్గా మన ఎంప్లాయ్మెంట్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం, ఎంతమందిని మనం కాపాడుకోగలుగుతున్నాం, ఇవన్నీ కూడా రావాలండి. యా. చూద్దాం సార్ అది. ఇండస్ట్రీ అంటే అది. అదే అదే ఇండస్ట్రీ గుర్తింపు రావాలంటే, ఇండస్ట్రీ నుంచి మనకు గుర్తింపు రావాలంటే, సినిమా ఇండస్ట్రీ కూడా ఒక సినిమా ఇండస్ట్రీగా గుర్తించాలి. ఇప్పటికొచ్చి గుర్తింపు రాలేదు. అవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మొత్తం ఇండస్ట్రీతో జాయింట్ మీటింగ్ పెట్టాలి, అందరి కష్టాలు తెలుసుకోవాలి, బాధలు తెలుసుకోవాలి. 5వ షో పర్మిషన్ చిన్న వాళ్ళకి ఇవ్వాలి, చిన్నవాళ్ళు బతకాలి, పెద్దవాళ్ళు బతకాలి, మిడిల్ క్లాస్ బతకాలి, నిర్మాతలు అందరూ బాగుండాలి, దర్శకులు అందరూ బాగుండాలి, కార్మికులు అందరూ బాగుండాలి. అది ఎఫ్డిసి చైర్మన్ అంటే వారధికి అర్థం అండి. ఆంధ్రాలో గొడవ రాకూడదు, తెలంగాణలో గొడవ రాకూడదు. ఆంధ్రాలో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అక్కడ షూటింగ్ చేయాలి, ఇక్కడ షూటింగ్ చేయాలి, వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అవ్వాలి, అక్కడ అవ్వాలి. ఈ 2 రాష్ట్రాల్లో కాకుండా విదేశాల్లో షూటింగ్ జరగాలి, సౌత్ ఇండియాలో షూటింగ్లు జరగాలి, మొత్తం టోటల్ ఇండియాలోనే షూటింగ్లు జరగాలి. ఆ జరిగేటప్పుడు నష్ట లాభాలు ఏంటి, మనకి ఎంత ట్యాక్స్ వస్తుంది, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, తెలంగాణ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, ఆ అన్నింటికి వారధిగా మనం ఏం చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్కి ఎలా నచ్చ చెప్తే బాగుంటుంది, ఇవన్నీ రావాలండి. అందుకే పని చేసేవాడికి, తెలిసేవాడికి ఏ పని ఇవ్వరండి. ఖాళీగా సీట్లో కూర్చొని గన్మ్యాన్ వెనకాల పెట్టుకొని చక్కగా మాట్లాడుకునే వాడికి మాత్రం అన్ని ఇస్తారు. అది అలాగే సరే. ఈ గవర్నమెంట్ చేస్తారు. పని చేసే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళకి పని చెప్తారు కదా. అది ఆ పని ఆ, చేసే వాళ్ళు ఉండకూడదు. అదే. 2 సంవత్సరాలు అయిపోయిందో దిగిపోయామా, 5 సంవత్సరాలు అయిపోయిందో దిగిపోయామా, మళ్ళీ సేమ్ మా బతుకులు అయ్యే బతుకులు, మా సినిమా ఇండస్ట్రీ అంతా బతుకులు అయ్యే బతుకులు. ఒకప్పుడు మేము చూస్తాం, ఏదో మురళీమోహన్ గారు చైర్మన్గా ఉండేటప్పుడు, ఎప్పుడో ఉండేటప్పుడు చూసాం, ఆశీస్ గారు ఉండేటప్పుడు చూసాం తప్ప, తర్వాత ఆ, కేసీఆర్ గారు వచ్చి ఆయన దొరగారికి ఇచ్చారు, రామారావు గారు కానీ దొరగారికి ఇచ్చారు. తర్వాత వచ్చి లండన్ లో ఉంటారు, ఆయన కూడా దొరగారే, ఆయనకు దొరగారికి ఇచ్చారు. ఏది అప్పుడు 10 ఓకే. సంవత్సరాలు ఆయన ఎవరో మాకు తెలియదు, మేమేవాళ్ళు అవలో తెలియదు, ఆయన దొరగారికి ఇచ్చారు, ఈయన వచ్చాడు రెడ్డి గారికి ఇచ్చారు. ఓకే. యా. అది యా చూద్దాం అంతే. సార్. ఇప్పుడు ఆయన అది ఉపయోగించుకొని రేపొద్దున నేను గేమ్ డైరెక్ట్ చేంజర్. గానే మాట్లాడుతున్నాను, నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను, నాకు 100% మీరు తప్పు చేశారు, ఎఫ్డిసి చైర్మన్ కరెక్ట్ గా ఇవ్వకపోగా తప్పు చేశారని చెప్తున్నాను నేను. అదే. యా. ఉమ్.
అలాగే గేమ్ చేంజర్ కి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయి చూద్దాం, ఎందుకంటే వాళ్ళు చాలా ఏమంటే స్ట్రిక్ట్ గా ఉన్నారు కదా ఈసారి నేను పెంచమని. ఒకటే మాట చెప్తానండి. ఉమ్, ఎందుకు ఇవ్వరండి టికెట్లు? గేమ్ ఉమ్, చేంజర్ కి అప్పుడు 1300కి ఇచ్చారు. ఉమ్, ఇటు 2000 తెచ్చుకుంటాడు ఉమ్. అంతే. అదే. బెనిఫిట్స్ వాళ్ళు ఏం చెప్పారు? 9:30 షో తెచ్చుకున్నాడు. ఈయన ఉదయం నుంచి షోలు తెచ్చుకుంటాడు. అంటే ఇవ్వమని చెప్పి మొన్న గట్టిగా గట్టిగా అన్నారుగా. జనాలు చచ్చిపోయారా, జనాలు బతికారా మాకు అనవసరం అండి. ఆహా, వీళ్ళు వాళ్ళందరూ ఆ సానుభూతి వాళ్ళకి ఉండదు. ఆ సానుభూతి ఉండదు వాళ్ళకి. ఆ కోట. సానుభూతి ఉంటే ఒక్కలైనా అయ్యో పాపం అని కండెనెన్స్ చేశారా ఛాంబర్ నుంచి? అయ్యో పాపం అని కౌన్సిలింగ్ చేశారా? అయ్యో పాపం మా ఇండస్ట్రీ సినిమా వాళ్ళే కదా చనిపోయారని ఎగ్జిబిటర్ అసోసియేషన్ కానీ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఒక్కరో కండోలెన్స్ చేశారా? ఆ పిల్లడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఏంటి ఇది? మన సినిమా ఇండస్ట్రీ నుంచే, మన సినిమా కదా, ఆ సినిమా తీసాం కదా, ఆ సినిమా తీసేటప్పుడు ఆ సినిమా తొక్కుసలాట్లో కూడా జరిగింది కదా అన్యాయం అని ఒక్కరికైనా బాధ ఉందా? 4 గంటలు అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటే మొత్తం క్యూ కట్టారు 2 రోజులు జనాలు ఇల్లు పలకరించడానికి. 2 రోజులు క్యూ కట్టారు. ఆ పిల్లడు బతికొచ్చి, ఆ పిల్లడు కోమా నుంచి బయటకు వచ్చి నా తల్లి ఏది అంటే అల్లు అర్జున్ గారి సినిమాకి తొక్కుసలాట్లో చనిపోయిందని చెప్తారా? అది జీవితాంతం మచ్చ కాదా? మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా, మరి ఒక్కరైనా వెళ్ళారా అని అడుగుతున్నా. ఒక్కరైనా కండోలెన్స్ చెప్పారా అని అడుగుతున్నా. ఒక్కరైనా ఈ ఈ దురదృష్టకరం అని చెప్పడానికి ఏమైనా అయ్యిందా అని అడుగుతున్నా. ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు గారు చెప్పారా అని అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ మనిషి ప్రాణాలు లెక్క రావండి. ఎంత డబ్బు ఉంది అనేది లెక్కెట్టుకుంటారు. మనం ఇప్పుడు 2000 టికెట్ ఎలా తేవాలి రేపు పండక్కి, మనం ఎలాగా దోచుకోవాలనే చూస్తారు. అది గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. లైట్ గానే తీసుకుంటుంది. గవర్నమెంట్ కూడా ప్రజలంటే ఏదో అరెస్ట్ చేసామా, ఏదో వెళ్ళిందా, అరెస్ట్ చేసిన తర్వాత అయిపోయిందా అనుకుంటున్నారే తప్ప, అరెస్ట్ చేసాము అని అనుకుంటున్నారు తప్ప ఏం న్యాయం జరిగిందని అడుగుతున్నా. కానీ ఇప్పుడు అరెస్ట్ నిజం చేశారు, విడుదల రే- అయ్యారు, రేట్లు పెం అయిపోయింది. రేట్లు పెంచుతారంటారు సార్, ఎందుకంటే మొన్న కోమటిరెడ్డి గారు మేము ఇంకా పెంచము, బెనిఫిట్ షోట్లు లేవు అయ్యని చాలా గట్టిగా చెప్పారు కదా. ఆయన మాట మీద ఉంటారు అనుకుంటున్నారా? అంతేనా? మరి 9 తారీఖు చూద్దాం మరి. ఓకే. అది కాదు, 9 తారీఖు చూద్దాం అండి. రేట్లు చూద్దాం. పెంచుతారా, బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తారా, ఎవరో చూద్దాం. ఇప్పుడు ఉమ్. ఒక ఆమె ప్రాణం పోయింది కాబట్టి ఆ ప్రాణంకి విలువిస్తే రేట్లు ఇవ్వకూడదు. ఆ ప్రాణంకి విలువిస్తే బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వకూడదు. ఒకళ్ళు ఇచ్చినా హీరోల నెలని ఈ థియేటర్లకు రానివ్వకూడదు. రేట్లు థియేటర్లకు రానిచ్చి ఇంకొక ప్రాణాలు పోకుండా జాగ్రత్త కాపలా కాసుకోవాలి. ఇవన్నీ మరి ఏం చేస్తారో ఏంటో వెయిటింగ్ ఇస్. మనం నెక్స్ట్ మంత్ దాకా ఆలోచిద్దాం. యా, అంటే హీరోలు థియేటర్కి రాకుండా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకల్లా రేట్లు కావాలి, బెనిఫిట్ షోలు కావాలి. అవి గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు ఇంట్లో అయినా కూర్చుంటారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుందా లేదా, ఒకవేళ ఇస్తే మాత్రం మరి వాళ్ళు జరిగిన సంఘటన నుంచి గవర్నమెంట్ ఏమి నేర్చుకున్నట్టో మనం చూడాలి అది. చూద్దాం. యా. అంటే నేను ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఈ మరి ఆ నిజంగా మరి ఆయన అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసేటప్పుడు మాట్లాడిన మాటలు కరెక్ట్ గా అదే ఫాలోఅప్ ఆయన ఉంటే, ఆ అమ్మాయి ప్రాణం, యా, అది ఆ అబ్బాయి ప్రాణం కోసం, అమ్మాయి ప్రాణం కోసం ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ అయితే ఈ బెనిఫిట్స్ వాళ్ళు రేట్లు ఇవ్వకుండా ప్రజలకు అందుబాటులో రేట్లు ఇస్తాడేమో అని అనుకుంటున్నాను. యా, సో డెఫినెట్ గా సార్, అసలు లేదు, ఇక అంటుంటారు. అవన్నీ మర్చిపోయి ఆ రోజు ఊక ఆ హీరో దాకా మాట్లాడాను అనుకుంటే రేట్లు ఇవ్వచ్చు. మనం ఏం చెప్పలేం. యా, చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.